దగ్గర ట్రాఫిక్ ని తగ్గించడానికి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఫ్లైఓవర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పనులను కూడా వేగవంతం చేశారు. ప్రధానంగా చెక్ పోస్ట్ కావచ్చు, కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ ని ఫేస్ చేస్తుంటారు. ఒకవైపు పద్మ వ్యూహాల చిక్కున్నట్లు కూడా అక్కడ ఉంటుంది. దాదాపు ఒక్క సిగ్నల్ దగ్గర 5 నుండి 10 నిమిషాలు పడుతూ ఉంటది. దీంతో ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు కావచ్చు, ఆఫీస్ లోకి చాలా మంది కూడా ఇన్ టైమ్ లోకి వెళ్ళలేకపోతుంటారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఫ్లైఓవర్ నిర్మించాలని కూడా తలపెట్టారు. కానీ ఒకవైపు గ్రీన్ ట్రిబ్యునల్ నుండి కూడా పర్మిషన్ రాకపోవడంతో ఆలస్యమైంది. కానీ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ వచ్చిన అనంతరం ఒకవైపు ఇక్కడ మొదటి అడుగు పడిగింది. మొదటగా ఇక్కడ ముగ్దా దగ్గర ఒకవైపు అండర్ పాస్ లకు సంబంధించినటువంటి మొత్తం కూడా నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కింద ఉన్నటువంటి మొత్తం రోడ్డును కూడా తవ్వి ఒకవైపు కింద అండర్ పాస్ లో, అదే విధంగా పైన ఫ్లైఓవర్ మొత్తం కూడా స్టీల్ బ్రిడ్జ్ అనేది మనకు ఒకవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉందో దానివల్ల చాలా వరకు కూడా ట్రాఫిక్ ఫ్రీ అనేది అయింది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు అటు వేరే స్టేట్ లో కూడా స్టడీ చేశారు. అండర్ పాస్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, వీటిని కూడా స్టడీ చేసి ఇక్కడ నిర్మాణం చేపట్టారు. దాదాపు 2 నెలల్లో పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే కంకణం కట్టుకున్నారు. దీంతో ఒకవైపు మొదటి అడుగుగా ఇక్కడ ఇప్పటికే రోడ్డును తవ్వారు. దీంతో ఇప్పటికే ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు ఉన్నాయి. ఒకవైపు ప్రధాన మార్గం కావడంతో ఎక్కడ కూడా ఒకవైపు ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఫ్లైఓవర్ అనేది ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నా అది మొత్తం కూడా 4 లేయర్స్ లో వస్తుంటది. 4 లేయర్స్ తో పాటు అండర్ పాస్ అనేవి 7 నిర్మిస్తుంది. మొత్తం కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ ఒకవైపు ఏదైతే నాగార్జున సర్కిల్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ఈజీగా అటు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ, అటు ఐటీ కార్డర్ ఏవైతే ఉంటాయో అటు ఈజీగా ఫ్లో అయ్యే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ ఫేస్ చేసే ఏరియా ఏదంటే జూబ్లీ చెక్ పోస్ట్, ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది. సో వీటికి చెక్ పెట్టే విధంగా ఈ విధంగా చేపట్టారు. మొత్తం 862 కోట్ల వ్యయంతో దీన్ని చేపట్టారు.